ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్ యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నేను నీకు సహాయము చేసదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం మనకు ఒక గట్టి నమ్మకాన్ని ఇస్తుంది. జీవితంలో మనం ఎప్పుడైనా కష్టాల్లో, భయాల్లో ఒంటరిగా ఉన్నట్టు అనిపించినప్పుడు దేవుడు మన పక్కనే ఉన్నాడు అని ఈ వాక్యం సెలవిస్తుంది. ఒక తండ్రి తన పిల్లవాడి చేతిని పట్టుకుని నడిపించేలాగా మనం తడబడకుండా, పడిపోకుండా ఉండేలా దేవుడు మన జీవితంలో ఒక మార్గం చూపిస్తాడు. ఏ పరిస్థితి వచ్చినా భయపడకండి, ఎందుకంటే మన వెనుక దేవుడు ఉన్నాడు. మన కోసం ఆయన యుద్ధం చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు భయం అవసరం లేదు. ఆయన మన చేతిని పట్టుకుని మన ప్రయాణాన్ని సురక్షితంగా నడిపిస్తాడు. ఉదాహరణగా చెప్పాలంటే, చిన్న పిల్లవాడు రోడ్డుపై నడుస్తున్నప్పుడు తన తండ్రి చేతిని పట్టుకుంటాడు కదా. అతనికి భయం ఉండదు, ఎందుకంటే తండ్రి తోడు ఉంది అని తెలుసు. అలాగే మన జీవితంలో దేవుడు మన కుడి చెయ్యి పట్టుకున్నాడు అంటే మనం ఆత్మీయంగా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రోజు ఈ వాక్యంతో మనలను మాట్లాడి బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వాక్య సందేశాల కొరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.